కేశవ ఛానల్ విశ్వ వీక్షకులకు విజ్ఞప్తి. వేద వాంగ్మయం అంతా ప్రతి మానవుడు పూర్వ జన్మ కర్మ దోషములే కాక ఈ జన్మలో ప్రతి మానవుడు 3 రుణములు తీర్చుకొనవలెను. ఆ 3 రుణములు దేవరుణం, 1 దేవరుణం, 2 ఋషి రుణం, 3 పితృరుణం. దేవరుణం 1, దేవుడికి ఎందువల్ల రుణం ప్రతి మానవుడు అంటే ఈ అనంతమైనటువంటి కాలంలో అనేక యుగాలను సృష్టించి అనేక లోకాలను సృష్టించి 84 లక్షల జీవరాశుల్లో మానవుడిగా పరమాత్మను తెలుసుకుంటూ చతుర్విధ పురుషార్థాల ద్వారా నవవిధ భక్తి యోగాల ద్వారా పరమ కర్తవ్యంగా పరమాత్మని తెలుసుకునేటువంటి అవకాశం మానవుడికి ఇవ్వబడింది కాబట్టి దేవరుణం. 2 ఋషి రుణం. అపౌరుషేయాలైనటువంటి బ్రహ్మ సృష్టి తర్వాత అపౌరుషేయాలుగా 4 వేదాలు, 18 పురాణాలు, ఇతిహాసాలు, సమస్త వేద వాంగ్మయాన్ని అనేక మంది ఋషులు గ్రంథస్థం చేసి పరమాత్మ తత్వాన్ని, మానవ జీవిత లక్ష్యాన్ని, అనంత విశ్వం యొక్క తత్వాన్ని తెలుసుకునే అవకాశాన్ని గ్రంథస్థం చేసి కల్పించారు కాబట్టి ప్రతి మానవుడు ఋషులకు రుణం. 3 తల్లిదండ్రులకు రుణం. మానవ దేహాన్ని 9 మాసాలు మోసి కని తండ్రి ద్వారా 20 సంవత్సరాలు పెరుగుతూ తల్లిదండ్రుల ద్వారా 20 సంవత్సరాలు బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమమునకు పోయేటువంటి క్రమంలో 20 సంవత్సరాలు వాళ్ళు ప్రతి బాధ్యతని నిర్వర్తిస్తారు కాబట్టి ఆ జన్మాంతం తల్లిదండ్రులకి రుణం ఉంటారు అనేటువంటి ప్రమాణాన్ని ఋషులు తెలిపారు కాబట్టి దేవరుణం, ఋషి రుణం, పితృణం 3 రుణాలు ఉంటారు అని గుర్తించవలసింది. ఈ 3 రుణాలు తీర్చుకోవడానికి త్రిసత్యే నిధనం శ్రేయం శ్రీ విశ్వచక్రం ద్వారా ఈ 3 రుణాలు తీర్చుకునే అవకాశం కలదు. శుభం భూయాత్.